గుడ్ మార్నింగ్. ఏంది వర్షం ఇంకా పడుతూనే ఉందా? ఈ వర్షం నిద్రపోదా లేకపోతే రాదా? మనమైతే చాయ్ పెట్టుకొని తాగుదాం. చాయ్ తాగిన తర్వాత ఏదైనా స్టార్ట్ చేద్దాం పని. నేనైతే ఒక పక్క చాయ్ పెట్టినా, ఇంకో పక్క ఉప్మా టిఫిన్ చేస్తున్నా. మీరేం చేస్తున్నారు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చాయ్ తాగకుండా ఆలోచిస్తున్నా ఆఫ్టర్నూన్ ఏం చేయాలి లంచ్కి అని. అయినా ఇట్లా వర్షం పడుతుంటే అసలు ఎవరికైనా ఎట్లా పని చేయబుద్ధి అవుతుంది? ఏదైనా తొందరగా అయ్యేది చేద్దామా అని ఆలోచిస్తుంటే నాకు రసం రైస్ గుర్తొచ్చింది. అదే రసం రైస్ చేద్దాం. తినాలంటే తప్పు, చేసుకోవాల్సిందే మనం. మీరైతే రెసిపీ చూడండి, నేను మాట్లాడతా పక్కన. నేను ఏం చేస్తాను అంటే ఆయిల్లో ఆనియన్స్, ఇంకా పసుపు, ఇంకా వెల్లుల్లిపాయ ఉంటాయి కదా, ఒక 5 to 10 కొంచెం కచ్చా పచ్చగా దంచి దాంట్లో యాడ్ చేసిన. దాని తర్వాత టమాటో, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాక దాన్ని కొంతసేపు పక్కన వదిలేయాలి. నేను ముందే కందిపప్పు ఇంకా బియ్యం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. నార్మల్గా రైస్ 2 glasses అయితే కందిపప్పు 1 glass వేసుకోవచ్చు. దాని తర్వాత నేను చింతపండు కూడా కొంచెం నానబెట్టుకొని చింతపండు కూడా దాంట్లో యాడ్ చేస్తాను. ఆ చింతపండు రసం కొంచెం దాంట్లో మగ్గిన తర్వాత మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ ఇంకా కందిపప్పు అదంతా కుక్కర్లో వేసేయాలన్నమాట. వేసిన తర్వాత బాగా కలిపి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక దాంట్లో సరిపడా సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకొని లాస్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తా. సాల్ట్ అయితే ఒకసారి చూసుకోండి మీరు కుక్కర్ మొత్తం పెట్టే ముందే, లేకపోతే తర్వాత యాడ్ చేసినా బాగుండదు. కొంచెం సాల్ట్ ఒక్కటి చూసుకొని సరిపోయింది అనుకుంటే ఇంకా కుక్కర్ విజిల్కి పెట్టేయడమే. నార్మల్ పప్పుకైతే మనం 2 whistles అట్లా వస్తాయి కదా. ఇది రసం రైస్ కాబట్టి మనం ఒక 3-4 whistles పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు, అది బాగానే ఉంటుంది. వాటర్ కూడా మనం కొంచెం ఎక్కువ పోసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. అంతే. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి కొంచెం దూరంగా వెళ్ళి నించుందాం, ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. ఈ మధ్య కుక్కర్స్ పేలిపోతున్నాయి కదా. నేనైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినా, మస్తు గట్టిగా తాకింది కుక్కర్ది అయితే. 3 నుంచి 5 విజిల్ వచ్చిన తర్వాత మొత్తం విజిల్ అంతా పోయిన తర్వాత తీస్తే బెటర్. నేను విజిల్స్ వచ్చేలోపు బయట ఎట్లుందా అని చూద్దామని పోతే ఇంకా పడుతూనే ఉంది వర్షం. అటు సైడ్ చూస్తే ఫ్రెండ్స్ ఉన్నారు, మస్తు చిల్ అవుతున్నారు వర్షంలో. అసలు మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా అక్కడనే ఉంటాయి, మార్నింగ్ ఈవినింగ్ అంతా. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. నేను కుక్కర్ విజిల్ అంతా పోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇట్లుంది. అది పైకి అట్లుంటుంది, బట్ లోపల మెత్తగానే ఉంటుంది. దాన్ని ఒకసారి నీట్గా మొత్తం కలుపుకుంటే మనకి తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ. మీకు ఇంకా వాటరీ లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలంటే ఇంకా ఒక 1-2 whistles ఎక్కువ రానిచ్చినా కూడా ఏం కాదు, అప్పుడు ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది. మీరు ఈ లేజీ రెయినీ డేలో ఏం చేస్తున్నారో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. టాటా.